నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నై కృష్ణారావు. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని చూద్దాం. సాధారణంగా మనం రోడ్డు వెంట పెడుతూ ఉంటే ఎవరైనా బాగా బతికిన వాళ్ళు, ఎంతో పేరున్న వాళ్ళు చాలా దీనస్థితిలో ఎవరు పట్టించుకోకుండా ఉంటే ఎంతో బాధగా ఫీల్ అవుతూ ఉంటాం. అరే వీళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా, ఎవరు పట్టించుకోవట్లేదని చాలా ఫీల్ అవుతాం, ఎంతో బాధపడతాం. ఎంతో ఉదాహరణకు సావిత్రి మహానటి. ఇటువంటి వాళ్ళు ఎంతో బతికిన వాళ్ళు, ఎంతో బాగా అందరి ఆదరాభిమానాలు పొందిన వాళ్ళు, ఒకప్పుడు దివ్యంగా వెలిగొందిన వారు అనాథలుగా జనాల మధ్యలో ఒంటరిగా ఉంటే ఎంత బాధేస్తుంది, ఏడుపు వస్తుంది నిజంగా. అటువంటి ఒక దేవాలయం చూడండి, నగరం నడిబొడ్డున ట్రాఫిక్ కూడలి మధ్యలో అలా ఒంటరిగా ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. నిజంగా ఆ ప్లేస్కి వెళ్ళంగానే నా గుండెకి బరువు ఎక్కింది. ఎవరో మన ముత్తాతలను, తాతలను, మన పూర్వీకులను కలుసుకున్నట్టుగా ఫీల్ అయ్యాను. ఎంతో అనుభూతికి లోనయ్యాను, ఉద్వేగానికి లోనయ్యాను. ఆ చిన్న గుడి చుట్టూ తిరుగుతుంటే అద్భుతమైన అనిపించింది. ఎక్కడికో మనసు వెళ్ళిపోయింది. చూడండి, అద్భుత కళానైపుణ్యం, శివాలయం. పొద్దున సాయంత్రం అర్చకులు వస్తారు, దీపాలు పెట్టిపోతారు. ఎవరు వస్తారా, ఎవరు నన్ను చూస్తారా అని ఆ దేవదేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఆ నగరం నడిబొడ్డున ఉంటుంది. అక్కడక్కడ అసాంఘ్య కార్యక్రమాలకి పూర్తిగా కొన్ని మనకు కనపడుతూ ఉంటాయి. స్కూటర్ పార్కింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు దీన్ని ఒక అడ్డాగా వాడుతున్నారు. ఇది గడగ్ పట్టణంలో నడిబొడ్డున ఉంది. చూడండి ఎంత అద్భుతం. ఎటువంటి అద్భుతాన్ని మనం కళ్ళారా వెళ్ళి చూడాల్సిందే. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, అద్భుతమైన శిల్ప సంగతి. దీనికి సంబంధించిన చరిత్ర వివరాలు నాకు ఎక్కడ దొరకలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి, సంతోషిస్తాను. మరొక వీడియోలో ఈ విషయాన్ని కూడా పొందుపరిచి మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.